అమ్మ, నాన్న అని పిలిపించుకోవటము అందరికీ ఒక ఎమోషన్స్ కదా! పిల్లలు లెక్క బాధపడే కపుల్స్‌లో వాళ్ళదే ఒక వంశం. అంటే వాళ్ళదే ఒక జీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాస్ ఎ డాక్టర్ మేము కూడా అదే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్టిలిటీలో చాలా కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఐవీఎఫ్ఏ అని అనుకుంటారు. అది కాదు. ఫర్టిలిటీలో చాలా వరకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. చిన్న టాబ్లెట్స్ కూడా ఎంతోమంది ప్రెగ్నెన్సీ పొందుతారు. కొందరు జస్ట్ కౌన్సిలింగ్‌లోనే తెలుస్తదనమాట ఓవ్యులేషన్ టైమ్. ఇంకొందరికి ఐయుఐ, కొందరికి ఐవీఎఫ్. ఐవీఎఫ్ అనేటప్పుడు యాస్ ఎ డాక్టర్ అండి మా రెస్పాన్సిబిలిటీ మీ ఓన్ జీన్స్, మీ ఓన్ వంశం ముందుకెళ్ళాలనే ఉంటది. బట్ మనము ఎంతో వరకు గమనిస్తాము. పేషెంట్స్ అంటే కొంతవరకు డిలే చేసి వచ్చేటప్పుడు 1 or 2 ఎగ్స్ తోనే వస్తారు. ఎగ్ కౌంట్ చాలా తక్కువ. ఏఎంహెచ్ లెస్ దెన్ 0.5 ఉండొచ్చు. స్పెర్మ్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు. బట్ స్టిల్ ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళ జీన్సే ఇవ్వటం మా ఇంపార్టెన్స్ అన్నట్టు. ఎందుకంటే యాజ్ అ కపుల్స్ వాళ్ళ జీన్స్ తోనే బేబీతో వెళ్ళాలి. సో ఇలా ఈ ఒక పోరాటం అన్నట్టు. దీనికి ఎలా బెస్ట్ అంటే ఫస్ట్ కపుల్స్ ఒక చిన్న టెస్ట్ ఏఎంహెచ్, ఏఎఫ్సి కౌంట్ అని చేసుకోవటం. పోస్ట్‌పోన్ చేసుకోవాలంటే ప్రెగ్నెన్సీ. తక్కువ ఉందనుకోండి ఎక్కువ లేట్ చేయకండి. ఎందుకంటే చాలా లేట్ అయిపోతే 0 అయిపోతే ఎగ్స్ బేబీ ఎలా అవుతది? ఇత్తనాలే లేదంటే మనం అన్నం ఎలా చేస్తాం? సో సిమిలర్‌లీ సీడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ కొంతవరకు ఉంటే ఒక జెనెటిక్ మదర్‌గా వెళ్ళాలి. సో ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ల్యాబ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు కొన్ని ల్యాబ్స్‌లో ఏంటంటే 4 ఎగ్స్‌లో ఒకటే బేబీ రావచ్చు. బట్ అడ్వాన్స్ ల్యాబ్‌లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంది. ఐఎస్ఓ 6 సర్టిఫైడ్ ల్యాబ్ అంటే అది ఎంత క్లీన్‌గా ఉంటదంటే మదర్‌కి గర్భాశయం ఉంటది. కాబట్టి అలాంటి ప్లేసెస్‌లో మీరు ఐవీఎఫ్ చేసుకుంటే మీకు 1 or 2 ఎగ్స్ వస్తే కూడా ఒక బేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ టు బేబీస్ ఎంబ్రియోస్ ని తయారు చేయటం ఒక పద్ధతిగా ఒక క్వాలిటీలో చేస్తారు. సో సెలెక్ట్ గుడ్ సెంటర్స్ అన్నమాట. థర్డ్ ఆర్ఐ విట్నెస్ మీదే జీన్స్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి క్యూఆర్ కోడ్‌తో ఒక ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌తో ఉన్న సెంటర్ ఇస్ బెటర్. మీకు మిస్ మ్యాచ్ అనేదే ఉండదు. సో ఎండ్ ఆఫ్ ద డే డోనర్ అని మనం ఎంతో వింటాం. చాలా కొంచెం వరకు ఎగ్స్ తక్కువ ఉంటే అండ్ లేడీస్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసారి డోనర్స్‌కి వెళ్ళిపోతామని పేషెంట్సే వస్తారు మన దగ్గర. ఎక్కడో ఒక చోట డోనర్ చేసుకోమన్నారు. మేము డోనర్ బట్ ఐ ఎంకరేజ్ ఫస్ట్ సెల్ఫ్ సైకిల్ అండి. మనం ట్రై చేయాలి కదా! ఎగ్జామ్ రాసే ముందే ఫెయిల్ అయిందని ఎలా చెప్తాము? సో యాస్ ఎ డాక్టర్ వి ఎంకరేజ్ సెల్ఫ్ సైకిల్. ఆఫ్ కోర్స్ డోనర్ మేము చేయమని కాదు. బట్ ఇంకా తప్పదు అనే పరిస్థితిలోను అంటే థ్రెషోల్డ్ టు అడ్వైస్ డోనర్ ఈస్ వెరీ లెస్ అండి. మాక్సిమం సెల్ఫ్ సైకిల్‌తోనే వెళ్ళాలి. మీ ఓన్ జీన్స్‌తో వెళ్ళాలి. దానికి ల్యాబ్ ఇంపార్టెంట్, కన్సల్టెంట్ ఇంపార్టెంట్, పాజిటివిటీ ఇంపార్టెంట్. సో లెట్స్ హోప్ యూ ఆల్ హ్యావ్ యువర్ ఓన్ జెనెటిక్ చైల్డ్. థాంక్ యూ.